ఇవాల్టి దివ్యధామానికి స్వాగతం. ఈరోజు మనం మేడ్చల్ జిల్లా అత్పెల్లి గ్రామం దక్షిణ కాశీ శివాలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే దానికంటే ముందు మీకు కాశీ గురించి చెప్పాలి. మనం చాలామంది కాశీకి వెళ్ళాలని అనుకుంటాం. ఒక సంవత్సరం నుంచో లేదంటే ఒక 6 నెలల ముందో ప్రిపేర్ అయిపోతాం. టికెట్లు బుక్ చేయడం లేదంటే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా సరే వెళ్దాం అనుకునే వాళ్ళు విరమించుకొని ఇంట్లోనే ఉండిపోతారు. చాలా బాధపడతారు. అరే కాశీకి వెళ్ళలేమని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అనుకూలంగా మన దక్షిణ కాశీ దేవాలయం ఉంది. అది ఇక్కడనే మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి మీరందరూ వచ్చి దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రం అంటే చాలా అరుదుగా కనిపించే శివలింగం అన్నమాట. మనము 1000 గుళ్ళు తిరిగినా మనకు రాని పుణ్యము, అంటే 1000 గుళ్ళు తిరిగితే వచ్చే పుణ్యము ఇక్కడ ఒక శివాలయంని చూస్తే వస్తుందంట. సో ఆ ప్రత్యేకతల గురించి అన్నీ మనము ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ గుడి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది. దీని విశిష్టత గురించి ప్రత్యేకత గురించి మీ మాటల్లో మేము విందామని మా ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామినే నమః. శ్రీ బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి నమః. మరి ఇక్కడ అత్వల్లి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి బ్రహ్మసూత్ర పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ స్వామివారికి విశేషంగా బ్రహ్మసూత్రం అనేది ఉన్నది. మరి మనం గురువుల మాటలలో చాగంటి కోటేశ్వరరావు కానీ ఇక్కడ తదితర గురువులు కూడా చెప్పడం జరిగింది, బ్రహ్మసూత్రం అనే లింగం చాలా విశేషమైనటువంటిది. ఆ ఒక్క దర్శనంతో మనము ఎన్నో ఫలితాలు లభించుకోవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సంతానం కోసము బాధపడుతున్నటువంటి దంపతులకు కానీ, మంచి ఉద్యోగం కోసం కానీ, పెళ్లి కోసం కానీ, ఇక్కడ బాధపడుతున్నటువంటి అందరికి కూడా ఈ స్వామివారి దర్శనంతో అన్నీ కూడా విజయవంతం అవుతాయని మరి స్వామివారి దర్శనంతో మనం చెప్పవచ్చు. మరి ఇక్కడ స్వామివారు కొన్ని వందల సంవత్సరాల నుంచి వెలిసి ఉన్నారు ఇక్కడ. మరి మేము పోయిన శుభకృత్నామ సంవత్సరం లోపల శ్రావణ మాసంలో జగద్గురుడు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామివారి ఆశీస్సులతోటి మేము ఇక్కడ శంకుస్థాపన చేసి మాఘమాసంలో పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక మాఘమాసంలో ఇక్కడ విశేషంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి వారం రోజుల పాటు మరి ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవము, నందివాహన సేవ అని, తర్వాత కార్తీక మాసంలో లక్ష దీపారాధన అని, ఇక్కడ ఎన్నో విశేష పూజలు. ప్రతి త్రయోదశికి నంది అభిషేకము, ప్రతి సోమవారము విశేషంగా అభిషేకము. భక్తులందరూ ఇక్కడ అవకాశం ఏంటిదంటే వచ్చిన భక్తులందరికీ కూడా అభిషేకం చేసేటువంటి అవకాశం. స్వామివారికి సాంప్రదాయంగా దుస్తులు ధరించిన వారికి లోపల స్పర్శ దర్శనము, విశేషంగా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆలయ నిర్మాణకర్తలు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా స్వామివారు కొలుదీరి ఉన్నారు. మరి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎన్నో ఫలితాలు, వాళ్ళు కొంగు బంగారం అవుతున్నారు రాజరాజేశ్వర స్వామివారు. మరి కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న. మరి ఇలానే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని సదా స్వామివారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం నమః శివాయ. ఇక్కడ ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఏమేం పూజలు జరుగుతాయో. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఇక్కడ ఈ అత్యంత పురాతనమైన 400 సంవత్సరాల కాలం నాటి శివాలయము. ఇక్కడ ఖాళీ శివుడు లింగ ఆకారంలో ఎలాంటి నిర్మాణం లేకుండా ఉండేవాడు. ఇక్కడ మల్లేష్ గౌడ్ గారని ఆయన ఆ దేవుణ్ణి నమ్మి ఆయన సంకల్పంతో ఆయనకు దేవుడు అన్ని మంచి చేకూర్చిన తర్వాత ఆలయాన్ని నిర్మిస్తా అని చెప్పి ఆయన అనుకున్నాడు. తర్వాత ఆయనకు దేవుడు అన్ని విధాలా కల్పించిన తర్వాత ఆయన ఈ ఆలయం లేని శివునికి బ్రహ్మసూత్రం ఉన్న లింగం అన్నమాట. అత్యంత అరుదైన లింగము. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం పూర్వీకులు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దానికి పూజలు కూడా సరిగా ఉండేవి కావు. తర్వాత కాలక్రమేణా గత సంవత్సరం ఆయన అనుకొని ఒక 6 మాసాల్లోనే ఆలయాన్ని అద్భుతంగా రాతి మందిరాన్ని నిర్మించడం జరిగింది. విద్యారణ్య భారతి హంపి పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం గత సంవత్సరం జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఈ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి.
ఇక్కడ ప్రత్యేకమైన పూజలు ప్రతి సోమవారం విశేషమైన అభిషేకము, అదేవిధంగా ప్రతి త్రయోదశి నాడు నంది అభిషేకము ప్రత్యేకంగా జరుగుతుంది. నంది అభిషేకం అనేది చాలా అరుదుగా శివాలయాల్లో చేస్తుంటారు. ఇక్కడ అది ప్రత్యేకంగా ప్రతి మాసం వచ్చే త్రయోదశి నాడు సాయంత్రం నంది అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయాన్ని కూడా ఇక్కడ అర్చకులు, ఆలయ నిర్వాహకులు అందరూ కలిసి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గత మాసంలోనే ఒక సంవత్సరం వార్షికోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. దాంట్లో అత్యధికులు భక్తులు వచ్చి ఈ భగవంతుని దర్శించుకున్నారు. ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే గత సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే ఆలయ నిర్మాణకర్త కూడా ఉన్నారు. తనకి మంచి జరిగితే నేను ఖచ్చితంగా ఇక్కడ దేవాలయం కడతా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారంట. సో అది నెరవేరింది, మంచి జరిగింది కాబట్టి టెంపుల్ కూడా కట్టించారు. ఒక్కసారి మనం ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ పురాతనము, ఇక్కడ ముందు వెంకటేశ్వర ఆలయము, అల్వేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. ఇక్కడ శివుడు, నందీశ్వరుడు ఓపెన్, ఎండకు ఎండుతుండే, వానకు తడుస్తుండే, చలికి, ఇట్లా 3 కాలాలలో అది ఓపెన్గా ఉండే. మాకు కూడా ఈయన దేవుడు అనేది తెలియకుండా మేము ఆ లింగం మీద కూడా కూర్చొని, నంది మీద కూర్చొని చిన్నప్పుడు మేము రౌతు తీసుకొని కొట్టి ఇలా డబ్బులు ఉన్నాయి అనేది మాకు తెలియదు ఈయన దేవుడు అనేది. ఈ విధంగా పోతూ ఏమైపోయింది, అది 2006 సంవత్సరంలో ఇక్కడ మేము గ్రామ పంచాయతీ గెలవడం జరిగింది. నేను వార్డ్ మెంబర్, అప్పుడు వార్డ్ మెంబరు, సర్పంచ్ అందరం కలిసి అరే ఇట్లా పూజ చేద్దాం, మహాన్యాసం పూజ చేద్దాం బాగుంటుంది అని అంటాకలా ఆ రోజు మేము బ్రాహ్మణుల చేత ఉదయం స్టార్ట్ చేస్తే 2 గంటల వరకు మహాన్యాసం పూజ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా నేను ఇక లక్ష దీపారాధన అనేది ఆ రోజు అందరం కలిసి చేసినాము. దాని తర్వాత ప్రతి ఇయర్ నేనే లక్ష దీపారాధన చేస్తుంటిని. చేస్తూ ఒక రోజు డబ్బులు లేకున్నా కూడా ఈయన వార్డు కౌన్సిలర్, ఈ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ శ్రవణ్ కుమార్ గుప్తా వాళ్ళ అమ్మ శోభాక దగ్గర కూడా ఆ రోజు 10,000 రూపాయలు అప్పు తీసుకొని నేను చేయడం జరిగింది. మనం ఎక్కడ కూడా దాన్ని పడగొట్టలేదు, కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఆలయం భగవంతుడు కూడా అవకాశం కూడా ఇచ్చి నా చేత నిర్మాణింపజేసేటువంటి అదృష్టాన్ని కూడా నాకు కలిగిస్తే నేను ఖచ్చితంగా ఈ ఆలయాన్ని నిర్మిస్తానని నేను కంకణ బద్యునైనా. అయితే భగవంతుడు కూడా నాకు అన్నీ ఆయన అనుకున్నట్టు చేసిండు. చేయంగానే ఈ ఆలయ నిర్మాణము కడదాము. అయితే ఇంకోటి ఇక్కడ ఏమున్నదంటే ఈ లింగానికి బ్రహ్మసూత్రం అనేది ఉన్నది. ఈ బ్రహ్మసూత్రం అనేది అరుదుగా ఉంటుంది. అయితే దీనికోసము చాగంటి కోటేశ్వరరావు చెప్పిండు, అరే ఇట్లా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే మీరు బయట 1000 సార్లు ఈ ఒక ఆలయానికి పోతే వేరే ఆలయాలకు పోతే ఎంత పుణ్యం వస్తుందో బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని ఒకసారి దర్శించుకుంటే అంత పుణ్యం వస్తుంది అని చెప్పిండు. అప్పుడు చెప్పంగానే నా మనసు ఎంత ఆనందానికి అంతులు లేనటువంటి పరిస్థితులలో వెంటనే శిల్పిని పిలిచేసి ఇక్కడనే ఈ గుడిని నిర్మిస్తా, మీరు చెప్పండి అంటే ఆయన చెప్పిండు. 6 మాసాలలో ఈ గుడి కూడా కంప్లీట్ అయిపోయింది. అనుకోకుండా కూడా ఈ గుడికి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇట్లా హంపి పీఠము ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆ భగవంతుడు శివుడే ఆయన నాకు కల్పించి ఆయనని ఇట్లా మీరు రావాలే స్వామి, ఇట్లా మీరే తేదీ అన్ని ముహూర్తం నిర్ణయం చేయాలంటే ఫిబ్రవరి 9, 2023లో ఆయన ఫిబ్రవరి 9, 2023లో విగ్రహ ప్రతిష్టాపనకు నేను వస్తున్నా అని చెప్పిండు. వచ్చిన తర్వాత ఆయనను ఒకసారి ఇక్కడికి విజిట్ చేయమంటే నిజామాబాద్ వెళ్తుంటే విజిట్ చేసిండు. అయితే ఇంట్లో శివ పంచాయతనం కూడా ఉన్నదన్నమాట. అంతకుముందు మాకు ఐడియా లేదు. ఆ పీఠాధిపతి జగద్గురువులు విద్యారణ్య భారతి చెప్పిండు, ఇక్కడ విఘ్నేశ్వరుడు, అక్కడ అమ్మవారు పార్వతీదేవి, ఇక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ సూర్యనారాయణుడు, వీళ్ళు 4 ఉండాలి. ఇది శివ పంచాయతనం అనే దేవాలయంగా ప్రఖ్యాతిగాంస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ కాశీలాగా నిర్మించడం జరిగింది. దీన్ని దక్షిణ కాశీగా కూడా మేము పేరు పెట్టడం జరిగింది. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్గా కూడా మేము ఇది చేస్తాం. అలాగే మన మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గారు కూడా ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. ఓం నమ శివాయ. అట్లనే మీరు వస్తూ ఉంటారా టెంపుల్కి? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. చాలామంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి వారు ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నెరవేర్చే శివుడు 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఉండే. గతంలో ఓపెన్గా ఉండే, లింగం మాత్రమే ఉండే, నంది లింగము ఓపెన్గా ఉండే. ఆ సందర్భంలో అనేక మంది భక్తులు వస్తూ పోతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తురు. ఇక్కడ శిథిలావస్థలో ఉండే. దాన్ని మా మిత్రుడు మల్లేష్ గౌడ్ గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక 2 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మాణం చేసిండు. ఇక్కడికి భక్తులు కూడా వాళ్ళంతలో వాళ్ళే దేవుడు పిలిపించుకున్నట్టు వచ్చి
బాగా కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరుస్తున్నాడు. ప్రాచీనాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణి జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతీ వారాణసీ స్వామి భగవానికి పురపతి. ఈరోజు దివ్యధామంలో భాగంగా జయదర్శిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వచ్చేసాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే విశిష్టత గురించి మనం కార్యనిర్వహణాధికారి శ్రీ రాధాకృష్ణ గారితో మాట్లాడదాం ఒకసారి. పదండి. నమస్కారం సార్. అయితే ఇక్కడనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము ఇక్కడనే నిర్మించాలనుకుని సంకల్పం కట్టుకున్నారు కదా, సో ఎలా వచ్చింది ఆ సంకల్పం? అమ్మా, ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించిన ధర్మకర్త శ్రీ సాయిబాబా గారు, శైలజా అమ్మగారు ఈ దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం మీద చేశారమ్మా. ఓకే, వారి సంకల్పం. అలానే అంటే అన్ని లక్ష్మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఉంటుంది. మళ్ళీ మన శ్రీవారి పేరైతే శ్రీ ప్రసన్న అని చెప్పేసి పెట్టారు కదా, దానికి ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా ఉందా? అమ్మ, ఇక్కడ స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి నామం మీద వెలిశారమ్మా. ఈ స్వామివారు ప్రసన్నుడు, త్వరితగతిన ప్రసన్నుడయ్యి భక్తుల కోరికలు తీర్చేయడానికి ఇదవుతుందని చెప్పేసి స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారండి దేవాలయం కట్టడం? 2005 నుంచి స్టార్ట్ చేశారండి. 2008వ సంవత్సరంలో స్వామివారి ప్రతిష్ట జరిగిందమ్మా. ఫిబ్రవరి నెల 28వ తారీఖునమ్మా. అప్పటి నుంచి భక్తులు ఎలా వస్తున్నారు? భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుందమ్మా. రోజు ఇంచుమించు ఒక 100-150 మంది వరకు వస్తారు. శని ఆదివారాలు అయితే 200 కుటుంబాలు 300 కుటుంబాల దాకా వస్తాయమ్మా. అన్నదానాలు కూడా ఉంటాయా? ప్రతి శనివారం అన్నదానం జరుగుద్దమ్మా ఇక్కడ. అంటే గుడి నుంచి కమిటీ మెంబర్స్ తరపు నుంచే ఉంటుందా, లేదంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్నదానానికి కావాల్సినవి కొంతమంది వస్తు రూపేణా ధన రూపేణా కూడా విరాళాల కింద ఇస్తారమ్మా. అది కాకుండా మన దేవస్థానం ధర్మకర్త గారు కూడా దీనికి ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ చూస్తే ఎంత ప్రశాంతమైన వాతావరణం, అట్లనే చుట్టుపక్కల అన్ని పచ్చని పొలాలు చెట్లు ఉన్నాయి. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 5 ఎకరాల్లో కట్టారమ్మా. ఓన్లీ టెంపుల్ కోసం? టెంపుల్ కోసం 5 ఎకరాలమ్మా. చుట్టూరు గార్డెను. అది ఇది కాకోకుండా దేవాలయానికి ప్రత్యేకించి ఒక గోశాల ఉన్నదమ్మా. దాంట్లో 64 గోవులు ఉన్నాయమ్మా, దేశవాళీ గోవులు. ఈ దేవాలయానికి సంబంధించి అది ఒక 2 ఎకరాల్లో ఆ గోశాల ఉందమ్మా. ఓకే, ప్రత్యేక పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయండి? ప్రతి శ్రావణ మాసము, ప్రతి పౌర్ణమి, ప్రతి శుక్రవారం స్వామివారి అభిషేకాలు జరుగుతాయమ్మా. శ్రావణ మాసం నాడు శ్రవణ నక్షత్రంలో స్వామివారి కళ్యాణాలు ప్రతి నెల జరుగుతాయమ్మా, ప్రతి శ్రవణ నక్షత్రం రోజుని. అలాగే పౌర్ణమి రోజుని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతాలు కూడా ఇక్కడ చేసుకుంటారమ్మా భక్తులు. ఏకాదశి రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. అది ఏకాదశి రోజు అయితే ఇంకా మనం ఎక్కువ దాన్ని వేలల్లో చెప్పుకోవాలమ్మా. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. రాధాకృష్ణ గారి మాటల్లో విన్నాం కదా, అలానే ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అట్లనే వాళ్ళకి కోరిన కోరికలు తీరుతున్నాయా లేదా ఒకసారి అడిగేద్దాం, పదండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు?
వచ్చారు? ఇక్కడ మేడ్చల్ నుంచే మేడం. పేరు? పరమేష్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? గత ఏడాదిగా వస్తున్నాం మేడం. ప్రతి శనివారం కూడా మనకి నిత్యాన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం పూట. అందరు భక్తులు కూడా వచ్చి అన్నదానం ప్రసాదం తిని ఆశీర్వదించబడి పోతారు. ఈ టెంపుల్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంత వాతావరణం కూడా బాగుంటుంది ఇక్కడ. ఓకే, అట్లనే మీ పేరండి? శివప్రసాద్. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 years నుంచి వస్తున్నాను. 5 years నుంచి. మీ పేరు? శివప్రసాద్. ఓకే అండి. అట్లనే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? అలా మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటే వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సారిక. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేడ్చల్ నుండి వచ్చాను. మేడ్చల్ నుంచా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఈ టెంపుల్కి? 14 years అయింది ఇక్కడ ఉంటున్నాం, కానీ వస్తూనే ఉంటాం. సాటర్డే ఎప్పుడు వీలైతే లీవ్ ఉంటే వస్తాం, కంపల్సరీ వస్తాం. చాలా బాగుంటుంది ఇక్కడ, ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజలు చేయించుకుంటారా ఇక్కడ? అర్చన చేయించుకుంటాం మేము. ఏకాదశి రోజు కూడా వస్తారా ఇక్కడికి? ఆ రోజు అయితే చాలా మంది వస్తారు కదా, వస్తాం కంపల్సరీ. చాలా రష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, అట్లనే ఇటు సైడ్ కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అభిషేక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్ నుంచి. మేడ్చల్ నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? గత 10 ఏళ్ళ నుంచి వస్తున్నాం. మంచిగా అనిపిస్తుందా ఇక్కడికి వచ్చిన తర్వాత? కోరికలు నెరవేరినాయి మేడం. నెరవేరినాయా? ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, పెళ్ళి అయింది, అంత మంచిగా. అంత మంచిగా. ఇట్లా మీ పేరండి? రమేష్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అత్వెల్లి నుంచి వచ్చారా? మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? గుడి స్టార్టింగ్ నుంచి వస్తాం. గుడి స్టార్టింగ్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా సూపర్. చుట్టుపక్కల మంచి పచ్చని పొలాలు. చుట్టుపక్కల కాదు, నా గురించి మంచిగా ఉన్నది నాకు. అవునా? మా ఇంటి కాడ మాకు మంచిగా. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మీ దగ్గర బాగుంది. ఏం పేరు మీ పేరు? మంగతయారు. మంగతాయరే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేనైతే ఆంధ్ర కాకినాడ, తూర్పుగోదావరి కాకినాడ నుంచి వచ్చానండి. ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉన్నానండి. మా ఆయన గారు గుళ్ళో ఈవోగా చేస్తున్నారండి. ఈ గుళ్ళో మీరు కూడా ఇక్కడనే రెగ్యులర్ గా ఉంటారా? రెగ్యులర్. ఏం చేస్తారమ్మా మీరు? నేనేం చేయను, ఇంట్లో మామూలుగా హౌస్ వైఫ్ అండి. కానీ రెగ్యులర్గా వస్తానండి. ఈయన ఉంటారు కదండి గుళ్ళోని, ఈవో గారు ఉంటారు కదా, ఆయనకి టిఫిన్ అని అది పట్టుకుని వస్తానండి. 10 గంటల దాకా ఉంటాను. అవునా? ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ? చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుందండి. ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ పోయినట్టు. కోరిన వాళ్ళు కోరికలు నెరవేరుతాయండి. మన ఏ కోరికైనా సరే తప్పకుండా తీస్తాడండి, అంత నమ్మకం. రోజుకి ఎంతమంది వస్తుంటారు? రోజుకి ఇంచుమించు అంటే సాటర్డే సండే అయితే ఎక్కువ మంది వస్తారండి. రోజులు అయితే ఒక 50 మెంబర్స్. అన్నదానం కూడా చేస్తుంటారు కదా, అన్నదానంకి కూడా చాలా మంది వస్తుంటారు. చాలా మంది వస్తారండి, 200 అలాగ వస్తారండి. చాలా మంది వస్తారు. ప్రతి సాటర్డే 12:30 చేస్తారండి అన్నదానం. ప్రతి సాటర్డే చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. తిరుపతిలో ఏ టైంకి ఏ ప్రత్యేక పూజలు జరుగుతాయో, ఏ కార్యక్రమాలు జరుగుతాయో యాస్టీస్గా ఇక్కడ కూడా అదే టైంకి అదే తేదీకి ఇక్కడ కూడా యాస్టీస్గా జరుగుతాయి. ఇది ప్రత్యేకత. అలాగే బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, పల్లకి సేవలు, ఉంగలోత్సవాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ అన్నదానం కూడా భక్తుల మాటలో విన్నాం మేము. తిరుపతిలో అయితే ఎట్లా ఉంటుందో అదే టేస్ట్ ఇక్కడ, అదే అనుభవం కలుగుతుందన్నమాట. చూశారు కదా, ఈరోజు దివ్యధామం అయితే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. పొలాల మధ్య, చెట్ల మధ్య. మళ్ళీ వచ్చే వారం దివ్యధామంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.